హలో ఫ్రెండ్స్, రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి. ఇక యువరాజ్ గణపతి విగ్రహాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఇక యువరాజ్ కమలాకర్తో, బాబాయ్ ఈ విగ్రహం మన ఆఫీస్లో ఉండాలి కదా, మరి ఇక్కడికి ఎలా వచ్చింది? అదే నాకు తెలియదు. బాబాయ్, డబ్బుల విషయం ఎవరికైనా తెలిసిపోయిందా? ఎవరికి తెలీదు, నువ్వు కూడా ఎవరికి చెప్పకు, నోర్మి. ఇక యువరాజ్ కోపంతో, ఈ విగ్రహం ఎలా వచ్చింది, ఎవరు తెచ్చిపెట్టారు? ఇక కౌశికి వెంటనే, నువ్వే తెచ్చావని మా అందరికీ తెలిసిపోయింది లేరా. ఇక బూచి వెంటనే, నువ్వు సైకోలా కనిపిస్తావు కానీ బామ్మర్ది, నువ్వు మనసు చాలా మంచిది. నీలో ఇంత లలిత కాంపిటీషన్స్ ఉంటాయని నేను అస్సలు అనుకోలేదు బామ్మర్ది. ఇక జగదాత్రి వెంటనే, ఇన్ని తెలివితేటలు నీకు తెలీదు బ్రదర్. మా మరిది గారికి అన్ని టాలెంట్స్ గురించి తెలిస్తే నీకు జ్వరం వచ్చేస్తుంది బ్రదర్. ఇక కేదార్ వెంటనే, అబ్బో మాటలలో చెప్పలేనివి, చూస్తేనే తెలిసిపోతుంది అన్నీ కూడా. ఇక బూచి వెంటనే, ఏంటి బామర్ది, నాకెప్పుడు నీ టాలెంట్ని ఎందుకు చూపించలేదు? నాకు కూడా కాస్త చూపించవచ్చు కదా, నాకు కూడా అన్నీ చెప్పొచ్చు కదా బామర్ది. రేయ్, కాచి మోహన్ చూసి ఊరుకుంటున్నాను, లేకపోతే నీకు తన్నులవుతాయి. ఇక్కడి నుంచి పక్కకు తప్పుకో. నోరు మూసుకొని ఉండొచ్చు కదండి, సెంటిమెంట్గా ఉన్న సైకోని మీ అన్నయ్య. ఎవరు చేశారో చెప్పండి మర్యాదగా. ఈ విగ్రహం ఆఫీస్లో ఉండాలి కదా, మరి ఇక్కడికి ఎలా వచ్చింది? ఇక దాత్రి వెంటనే, సర్ప్రైజ్ చేశావని మా అందరికీ తెలిసిపోయింది. నువ్వు మా చెల్లి కోసం తెచ్చావని మాకు అందరికీ తెలుసు. మీకేమైనా చెవుడా? ఎవరు తీసుకొచ్చారు అంటే నేను తీసుకురాలేదు అని అర్థం. ఇక నిష్క వెంటనే, నా కోసం విగ్రహాన్ని తీసుకొచ్చి మళ్ళీ ఎవరు తెచ్చారు అని అంటున్నావేంటి యువరాజ్? ఇక వైజయంతి వెంటనే, ఒరే అబ్బోడా, నువ్వు అమ్మిని ఆట పట్టించాలని అలా అంటున్నావని నాకు అర్థమైంది. అలా అనడం ఆపరా. ఇంకోసారి అలా అన్నావంటే నిజంగానే నువ్వు తేలేదని నిష్క నమ్మినా నమ్మేస్తుంది. ఇక దాత్రి వెంటనే, సరే సరే, ఇక అందరూ రెడీగా అండి, ఇప్పుడే అయ్యగారు వచ్చేస్తున్నారు ప్రాణప్రతిష్ఠ చేయడానికి. ఇక యువరాజ్ టెన్షన్ పడుతూ, పూజ లేదు ఏం లేదు, ఈ విగ్రహాన్ని ఆఫీస్కి ఎలాగైనా తీసుకెళ్తాను. సరే సరే సరే, మీరు అలాగే అంటారు, రాహుకాలం వచ్చేస్తుంది, అందరూ రెడీగండి, ప్రాణప్రతిష్ఠ చేస్తారు అయ్యగారు. ఇక దాత్రి చెప్పగానే అందరూ ఇంట్లోకి వెళ్ళిపోతారు. ఇక యువరాజ్ పూజితో, బావా ఈ విగ్రహాన్ని ఇంటి ముందు పెట్టడానికి వీల్లేదు, నువ్వే ఎలాగో అలాగా వాళ్లకు చెప్పేసే బావా, ప్లీజ్ బావా. ఏంటి, అందితే కాళ్ళు లేకపోతే జుట్టా, నేనెందుకు అడుగుతాను, నా వల్ల కాదమ్మా అని బూచి ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఇక కమలాకర్ వెంటనే, ఎలాగైనా సరే ఈ విగ్రహాన్ని తీసుకెళ్ళారా, ప్లీజ్ రా, నువ్వేనా వాళ్ళకి చెప్పురా. ఏంటి, నేను అస్సలు చెప్పలేను, నా వల్ల కాదమ్మా అని చెప్పి బూచి వెళ్ళిపోతాడు. యువరాజ్, ఎలాగైనా సరే మనం ఈ విగ్రహాన్ని తీసుకెళ్ళిపోవాలి, లేకపోతే ప్రాణప్రతిష్ఠ చేశారంటే నిమజ్జనం వరకు 9 రోజులు ఈ ఇంట్లో విగ్రహం ఉంటుంది, ఎలాగైనా మనం తీసుకెళ్ళిపోవాలి. ఎలాగైనా బాబాయ్ ఈ విగ్రహాన్ని మనం మార్చేయాలి, లేకపోతే ఇక మనకు అంతే సంగతులు. ఇదిలా ఉండగా దాత్రి తయారవుతుంటే కేదార్ చూసి అలాగే ఉండిపోతాడు. ఏంటి కేదార్ అలా చూస్తున్నావు? ఏమో దాత్రి, నీ అందాన్ని అలాగే చూడాలనిపిస్తుంది. నువ్వు పుట్టినప్పుడు అందంగానే ఇలాగే పుట్టావా? ఎంత అందంగా ఉన్నావు దాత్రి, నాకు అలాగే చూడబుద్ధి అవుతుంది. ఏంటి కేదార్ అలా మాట్లాడుతున్నావు? పూజకు టైం అయిపోతుంది, పద మనం వెళ్దాం. ఆగు దాత్రి, నిన్ను అలాగే చూడాలనిపిస్తుంది, చాలా అందంగా ఉన్నావు. నీకు నేను దిష్టి తీస్తాను, కాస్త కాటుక పెట్టుకో, లేకపోతే నీకు దిష్టి తగులుతుంది. అలా ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటుంటే ఇంతలో కౌశికి పిలవగానే ఇక గణపతి విగ్రహం దగ్గరికి వస్తారు. ఇటు యువరాజేమో ఎలాగైనా విగ్రహం మార్చాలని చాలా టెన్షన్ పడుతుంటే నిష్క ఫోన్ చేసి, ఏమైందండి, ఇక్కడ విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది, మనం పూజ చేయాలి కదండి, తొందరగా రండి. ఏంటి, నేను లేకుండా ఎలా పూజ చేస్తారు? నేను వచ్చేంత వరకు ఆగండి, సరేనా? అలా యువరాజ్ అనేసరికి నిషిక మౌనంగా ఉండిపోతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది? గణపతి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ జరుగుతుందా లేదా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి.